ఈరోజు జులూరుపాడు పత్తి మార్కెట్ ప్రశ్నార్థకంగా మారింది. 2007 నుంచి జులూరుపాడులో పత్తి మార్కెట్ కొనసాగుతూ ఉన్నది. అంతకుముందు ప్రైవేటు కౌంటర్లుగా నడుస్తూ ఉన్నది. ఒక దశలో పత్తి కొనుగోలు కేంద్రాలు నిలిపివేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పోరాట ఫలితంగా ఆనాడున్నటువంటి అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం మరి సబ్ మార్కెట్ ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ఇప్పటిదాకా జులూరుపాడు మండలంలో సబ్ మార్కెట్గా కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం చర్యలు ఏ రకంగా ఉన్నాయంటే తిండికైతే మెండు, పనికైతే దొంగ అనే పద్ధతిలో ఈ జులూరుపాడులో అనేక ఆదాయాన్ని కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వం జులూరుపాడు మండలంలో పర్మనెంట్ మార్కెట్ ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి చూపించట్లేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఈ జిల్లాలో మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళే గత ప్రభుత్వాల్లో కూడా మంత్రులుగా కొనసాగారు. ఏళ్ల తరబడి అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి మెమరాండాలు ఇస్తా ఉన్నా మరి సేవ పుట్టినట్టుగా లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి చొరవతో జులూరుపాడులో పత్తి మార్కెట్ అనౌన్స్ చేశారు, నిధులు కేటాయించారు, టెండర్లు పిలిచారు, కానీ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి తక్షణమే తాత్కాలిక మార్కెట్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.